ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. పాత కడప జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరులో ఉన్నటువంటి మంగంపేట వెరైటీస్ గనులు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటివి, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఫుల్లరిన్ మైనింగ్ అక్కడ దొరుకుతూ ఉంది. అలాంటి మైనింగ్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ సంస్థ 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, అంతకు మించి సంస్థ నడిచేటువంటి సమస్య లేదని చెప్పి అనధికారికంగా లీకేజీ వార్తలు ఇవ్వడంతో పాటు కార్మిక వర్గాన్ని చాలా తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేసినటువంటి పద్ధతుల్లో ఏపీఎండిసి వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తన ఆదాయానికి గండి పడతా ఉందని తెలిసినా 60 లక్షల టన్నులు మైనింగ్ను తవ్వుకోవడానికి ఒకటే కంపెనీకి ఆర్డర్స్ జారీ చేయడం, అందులో 4 ఎక్స్పోర్టర్స్ వచ్చినా కూడా వారిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక సంస్థకే మొనోపోలీగా కేటాయించడం ద్వారా దాదాపు ఆ మంగంపేట చుట్టుపక్కలటువంటి 230 పల్వరైజింగ్ మిల్లు యాజమానులు ఒకవైపున తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆ 230 పల్వరైజింగ్ మిల్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇంకొక వైపున దాదాపు 9,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఆదాయం ఒకవైపున ఉంటే, అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు తన ఖజానాకు మళ్లించడం అనేటువంటిది జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడ తీవ్రంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ ఏపీఎండిసికి అనుబంధంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో దాదాపు 423 లీజులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మైన్స్ లో ఒక్క చోట కూడా పని జరగలేదు. కానీ కార్మిక వర్గాన్ని మాత్రం వారందరినీ ట్రాన్స్ఫర్ చేసేదానికి యాజమాన్యం సిద్ధమైంది. ఆ ట్రాన్స్ఫర్ చేసే సందర్భంలో ఒక్కొక్క కార్మికుడికి రోజుకు 100 రూపాయలు మేము అదనంగా ఇస్తామని చెప్పి ప్రకటించిన అందులో 40 రూపాయలు కూడా వారికి కేటాయించినటువంటి పాపాన పోనటువంటి స్థితి ఈరోజు ఏపీఎండిసిలో కొనసాగుతోంది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఒక సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధినేతలే ఇందులో భాగస్వాములైనటువంటి నేపథ్యంలో ఒక న్యాయ విచారణ చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఒక్క కంపెనీకి 60 లక్షల టన్నులు ABC+W అనేటువంటి కేటగిరీగా ఉన్నటువంటి వెరైటీస్ రకాలను ఒక్క కంపెనీకే ఇవ్వడంలో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారిందో ప్రభుత్వం చెప్పాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏపీఎంసీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారు ఇవన్నీ కూడా ఆయన దీనిపైన దృష్టి పెట్టగలిగినటువంటి పద్ధతుల్లో ఏమాత్రం కూడా లేదు. కనీసం ఆయన స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా కార్మికులకు కానీ సంస్థకు కానీ అందుబాటులో లేకుండా ప్రైవేటు వ్యక్తులకు, ఆ కాంట్రాక్టర్లకు, ఎవరైతే మొనోపోలీతో తవ్వుకుంటున్నారో వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాడు తప్ప ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ గారు కార్మిక వర్గానికి ఏమాత్రం కూడా సమయం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కార్మిక వర్గం వాపోతోంది. కాబట్టి తక్షణం
రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సమీక్ష చేయాలని చెప్పేసి, అదేవిధంగా మంగంపేటలో గనుల్లో పడినటువంటి అక్రమార్కులను నుంచి ఏపీఎండిసిని కాపాడాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన విశాఖ జిల్లా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అచ్యుతాపురం దగ్గర గత 3 రోజులుగా బ్రాండిక్స్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ చేనేత కార్మికులు కానీ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి గతంలో 2 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు ఆ గ్రామ ప్రజలంతా కూడా డిమాండ్ చేశారు, చుట్టూ ప్రహారీ గోడ కట్టే లోపు మాకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలి, మా భూములకు పరిహారం ఇవ్వాలి, అదేవిధంగా పర్యావరణం నుంచి వచ్చేటువంటి విధ్వంసాన్ని అరికట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ చెప్పితే నాడున్నటువంటి జనసేన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ రోజు హామీ ఇచ్చింది. కానీ 2 సంవత్సరాలు అయితేన్నా వాళ్ళు చేయకుండా ఈరోజు జేసీబీలు తీసుకొని వచ్చి బలవంతంగా బ్రాండిక్స్ కంపెనీకి ప్రహారీ కూడా కడతా ఉంటే అక్కడ కార్మికులు, అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేస్తే మహిళలను కూడా చూడకుండా చాలా విచక్షణారహితంగా వారిపైన సొమ్మసిల్లి పడిపోయేటువంటి పద్ధతిలో వారిపైన దాడి చేసి వారిని గాయపరిచేటువంటి పద్ధతిలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ బ్రాండిక్స్ కంపెనీ పెట్టేటువంటి సందర్భంలో ఆ గ్రామాలకు ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులను కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎన్నికలు ఫలితాలకు సంబంధించిన దాంట్లో కూడా వచ్చాయి. మేము మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం, మన నరేంద్ర మోడీ గారు ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత డాష్ మల్లన్న అంటాడని చెప్పేసి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేశాం. కానీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దాని ఫలితమే ఈరోజు దాదాపు 3,100 రూపాయలకు వాణిజ్యానికి సంబంధించినటువంటి గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఢిల్లీ మొదలుకొని విజయవాడ వరకు, విజయవాడ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 2-3 నెలలకు గ్యాస్ సిలిండర్లు వాడేటువంటి వాళ్ళపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడతా ఉంది ఆ గ్యాస్ కు సంబంధించి. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ ధరలు పెంచడానికి ఎన్నికలకు ముందు ఓపిక పట్టారు, ఎన్నికలు కాగానే పెద్ద ఎత్తున పెంచినటువంటి పరిస్థితి. అనేక రెస్టారెంట్లు మూతపడుతూ ఉన్నాయి, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, అదేవిధంగా వాటిపైన ఆధారపడి బ్రతికే వాళ్ళ యొక్క జీవన భృతి ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది. కాబట్టి ప్రజలకు మేము అసలు రూపాన్ని ముందుగా చెప్పినా కూడా ప్రజలు దాన్ని క్యాచ్ చేసే పరిస్థితిలో లేకపోవడం ఇది దురదృష్టం. కాబట్టి పెంచినటువంటి గ్యాస్ ధరకు సంబంధించి తక్షణం తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నిన్న లోకేష్ బాబు గారు ఆదాని గూగుల్ డేటా సెంటర్ను పట్టుకొని గూగుల్ డేటా సెంటర్ పైన చాలా పెద్ద ఎత్తున వారు ఉపన్యాసం ఇస్తున్నారు. రాష్ట్రము అభివృద్ధి అనేటువంటిది ఐటీ సెక్టార్లో విపరీతంగా పెరుగుతుందని చెప్పి ఈ గూగుల్ డేటా సెంటర్కు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రభుత్వము భూమి కాకుండా భూమి దాదాపు 650 ఎకరాలు 3 జిల్లాల్లో, అది అనకాపల్లిలో కానీ, అదేవిధంగా పక్కనటువంటి విశాఖ జిల్లా కానీ, ఇంకొక జిల్లా, 3 జిల్లాలు కలిపి 3 ప్రాంతాల్లో దాదాపు 650 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. దానికి కావాల్సిన వాటర్ను సరఫరా చేశారు, అదేవిధంగా కరెంటును ఇచ్చారు. 2 సంవత్సరాల పాటు జిఎస్టి రాయితీ ఇచ్చారు. పైగా 22,500 కోట్ల రూపాయలు ఆ కంపెనీ పెట్టడానికి ప్రభుత్వం క్యాష్ రూపేనా కూడా వారికి అవకాశం ఇచ్చి రాయితీ కల్పించారు. అంతా చేసినా కూడా మరి ఇన్ని ఎకరాల ల్యాండ్ ఇచ్చి అన్ని రాయితీలు కల్పించినా కూడా ఆ యొక్క పరిశ్రమ నుండి, ఆదాని డేటా సెంటర్ నుండి వచ్చేటువంటి పర్యావరణానికి ఏ ముప్పు కలుగుతుందనే దాంట్లో ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆలోచించాలి. ఇదే డేటా సెంటర్లను
బయట దేశాల్లో వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మేధావులు కానీ, పర్యావరణవేత్తలు కానీ, అదేవిధంగా విద్యుత్ వాడకం విపరీతంగా పెరుగుతుంది, వాటర్ పొల్యూషన్ వస్తుంది, అదేవిధంగా మనం పీల్చే గాలిలో కూడా తేడా వస్తుంది, ప్రజలు వేరే వేరే పద్ధతుల్లో దీని రెప్రికేషన్స్ వాటిని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఒకవైపు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం వినలేదు. వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మేధావులు అంతా కలిపి చెప్పినటువంటిది ఇక్కడ ఇన్ని రకాల రాయితీలు ఇచ్చినా కూడా 500 కంటే ఎక్కువ మందికి ఉద్యోగ కల్పన అన్నటువంటిది జరిగేటువంటిది లేదని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటే, దాది 500 మందికి ఉద్యోగాలు ఇచ్చినా డేటా సెంటర్ పెట్టడం ద్వారా దానికి అనుబంధంగా వందలాది పరిశ్రమలు వస్తాయని చెప్పేసి అబద్ధాలన్నీ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. మాట్లాడితే క్వాంటమ్ వాలీ గురించి మాట్లాడుతున్నారు, లేదా ఫర్మీ గురించి లేదా గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి ప్రభుత్వ భూములన్నీ కూడా కారు చౌకగా కట్టబెట్టడానికి కావలసిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. 99 పైసలకు టీసీఎస్ కంపెనీకి ల్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా మరొక ఉర్సా కంపెనీకి ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కంపెనీకి ల్యాండ్ ఇచ్చారు. చుట్టుపక్కల విశాఖ జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లి దగ్గర నుంచి మొత్తం బల్క్ డ్రగ్స్ కంపెనీ వరకు 100 ఎకరాలు వారి కట్టబెట్టే పరిస్థితి ఒకవైపు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇన్ని 100 ఎకరాలు వారి భూములు కల్పిస్తా ఉంటే మరి అక్కడ కల్పించే ఉపాధి ఏంటి, అక్కడ ఉన్నటువంటి రైతాంగం కోల్పోయినటువంటి ఉపాధిని గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోలీసులను పెట్టి మొత్తం ప్రతి ఉద్యమం పైన కూడా ఒక నిర్బంధ ఖండన కొనసాగించే పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, మీరు ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించమని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని కంపెనీలకు, మీరు ఫార్చ్యూన్ 500 కంపెనీల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలకు మీరు ఎన్ని 100 ఎకరాల భూములు కట్టబెట్టారు, ఆ భూముల నుంచి మీరు కట్టబెట్టిన భూముల నుంచి ఆ కంపెనీలు ఎన్ని వేల ఉద్యోగాలను క్రియేట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తా ఉంది, ప్రత్యక్ష ఉద్యోగాలు ఎన్ని, పరోక్ష ఉపాధి ఎంత అన్నటువంటిది శ్వేతపత్రం ప్రకటించి ప్రజలకు జవాబుదారీగా ఉండమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ దీనికి సంబంధించి అడిగితే చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నారు. ఏదైనా ఒక ప్రత్యామ్నాయ వాయిస్ వినిపిస్తే అమ్మనా బూతులు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఏమి నేర్పిస్తున్నారో, వాళ్ళ సోషల్ మీడియాకి ఏమి నేర్పిస్తున్నారో ఎవరు ఈ రాష్ట్రంలో మాట్లాడడానికి అవకాశమే లేదని చెప్పి చెప్తున్నారు. కానీ ఆయన దగ్గరికి వచ్చే మాత్రం నీతులు మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నారు. కానీ ఆయన పార్టీ నేతలు ఆయన వందమాగదులు చేసేటువంటి దాడిని గురించి మాత్రం ఏం మాట్లాడారు. ఇందులో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీనే కాదు, కమ్యూనిస్టులు కూడా వదిలిపెట్టకుండా చాలా దారుణంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది. కాబట్టి వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజధానికి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చి కాంట్రాక్టులను తీసుకొని వచ్చారు. అసలు ముందస్తుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారన్నటువంటిది అది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ప్రజల్లో అనుమానాలు రేకెత్తినప్పుడు, ప్రజలకు అలాంటి భావనలు వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని నివృత్తి చేయాలి కదా. దాన్ని అడిగితే ఎదురుదాడి చేస్తే దాని ఫలితంగా ఏం ఉపయోగం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. చివరి అంశం ఏంటంటే ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే కేరళలో కూడా వామపక్ష ప్రభుత్వం ఈరోజు ఓడిపోయినటువంటి సంఘటనలు ఆల్రెడీ తెలిసాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో గెలుపోవటం అనేది సహజంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టులుగా మా పైన ఉంది. గతంలో 2 సార్లు కేరళలో మేము వామపక్ష ప్రభుత్వాన్ని నడిపాం. మా వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. అదే సందర్భంలోనే మిగతా ప్రాంతాలకు సంబంధించి, తమిళనాడుకు సంబంధించి కానీ బెంగాల్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ గవర్నమెంట్ సర్ అనేటువంటి దాన్ని ఉపయోగించి అక్కడ దాదాపు 90 లక్షల ఓటర్స్ను తారుమారు చేయడానికి తమిళనాడులో పెద్ద ఎత్తున కుట్రబడింది. అదేవిధంగా 35 లక్షల పైచిలకు బెంగాల్లో
ఓట్లు మార్చడానికి. చివరికి మమతా బెనర్జీనే సుప్రీంకోర్టులో నల్ల కోటు వేసుకొని వాదించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేయడం, వ్యవస్థలన్నిటినీ కంట్రోల్లో పెట్టుకొని బీజేపీ తన ఫ్యాసిస్ట్ పాలన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని విపత్కరమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో మరింత శక్తిని కూడగట్టుకొని పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవి ఈవీఎంల ద్వారా నేను చెప్పను, కానీ పెద్ద ఎత్తున అక్రమాలు ఓటరు దాంట్లో జరిగినాయి. సర్ర అనేటువంటి దాన్ని ఉపయోగపెట్టి గతంలో ఎన్ఆర్సి, సిఐఏ, ఎన్పిఆర్ను పెట్టారు. దానిపైన దేశమంతా తీవ్రమైనటువంటి ఆందోళన వచ్చింది. లక్షల మంది వీధులు లేకొచ్చారు. దాని నుంచి బయటకు పడి ఇంకొక రూపేణ సర్ర అనేటువంటి దాంట్లో వచ్చారు. మేము సిపిఐగా భవిష్యత్తులో ఈ సర్ర అనేటువంటి దాంట్లో లక్షల మంది దేశవ్యాప్తంగా ఓటింగ్ హక్కును కోల్పోతా ఉన్నారు. ఓటింగ్ రైట్ ఉంటేనే ఈ పాలక ప్రభుత్వాలు ఏమైనా కనీసం వారికి ఇచ్చేటువంటి రాయితీలు అంతో ఇంత ఇస్తా ఉన్నారు. ఓటింగ్ రైటే లేదనుకోండి, వారికి ఓటింగ్ లేకుండా భారత పౌరులైనంత మాత్రాన వారి గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు. అందుకే భవిష్యత్తులో ఎన్డీఏ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కోల్పోయినటువంటి వాళ్లకు మళ్ళీ సంఘాలు పెట్టి వారి సంక్షేమం కోసం పోట్లాడేటువంటి హక్కును మాకు కల్పిస్తా ఉన్నారేమనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సర్ర అన్నటువంటి దాన్ని ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి, వారికి ఎవరైతే ఓట్లు వేయరో అలాంటి ఓట్లు తీసేయడానికి కావాల్సినటువంటి కుట్ర నడుస్తున్న నేపథ్యంలో ఓట్లు కోల్పోతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక వైపున అప్రమత్తంగా ఉండండి, ఇంకో వైపున సంఘాలు పెట్టుకున్నా ఆ సంఘాల నుంచి మళ్ళీ మనం అందరం కలిసి ప్రభుత్వం నుంచి అందేటువంటిది, అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేద్దామని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం.